తెలుగుదేశం నాయకుడికి భార్యే జలక్కిచ్చినటువంటి సంఘటన ఇది. నేను విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని అనుచరుణ్ణి. చంద్రబాబు ప్రభుత్వం పెద్ద వాళ్ళతో నాకు పరిచయాలునే, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని బెదిరిస్తూ వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఆస్తి కోసం తను హత్య చేయబోయాడని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా విజయ్ వర్మ భార్య సొంగా శాంతిశ్రీ ఆరోపించారు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లిలో తన పుట్టింట్లో తన సోదరుడు గ్రామ మాజీ టీడీపీ అధ్యక్షుడు దేవరపల్లి విజయవర్మతో కలిసి తన మీద జరిగిన దాడి వేధింపులు మీడియాకి వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. సొంగా విజయవర్మతో నాకు 25 ఏళ్ల క్రితం పెళ్ళైంది, మాకు కూతురు ఉంది. వివాహ సమయంలో మా వాళ్ళు లక్షల నగదు, అపార్ట్మెంట్లో ఫ్లాటు కట్టం కింద ఇచ్చారు. అయితే కొన్నేళ్లుగా ఆస్తి కోసం నా భర్త వేధిస్తున్నాడు. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని నా మీద విచక్షణారహితంగా దాడి చేస్తున్నాడు. నా భర్త సంజయ్కి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటూ రాసలేల వీడియోని బయటపెట్టారు. నాకు తెలిసి పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. తెలియని సంబంధాలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ విషయం అత్తమామ సొంగా సుజాత రవీంద్ర వర్మకు తెలిపిన కొడుకునే వెనకేసుకొచ్చారు. అనుచరులు సంధ్య, బిందు, బ్యూలా, తోటి కోడలు క్యాథరిన్ కస్తూరి కూడా నన్నే వేధిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున భర్త మద్యం దాగొచ్చి నా మీద దాడికి పాల్పడ్డాడు. కత్తిపేటతో దాడికి ప్రయత్నించాడు. నేను తప్పించుకుని 112కు కాల్ చేస్తే పోలీసులు వచ్చారు. నా భర్త ఆయన కుటుంబం వల్ల ప్రాణహాని ఉంది, పోలీసులు నాకు రక్షణ కల్పించాలంటూ కాంతిశ్రీ కన్నీటి పర్యంతమయ్యారు. నిన్ననే జోగి రమేష్ వాళ్ళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇంకొక ఎత్తు. ఇప్పుడు రాజకీయ నాయకుల జీవితాలు, వ్యక్తిగత జీవితాలలో చేస్తున్న తప్పులు వాళ్ళని రోడ్లకి ఈడుస్తున్నాయి, ఎంత స్థాయిలో ఉన్నా సరే.